జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, బూడిద గుమ్మడికాయ తొందరగా కుళ్ళిపోతే ఏంటి పరిస్థితి? దాన్ని ఎప్పుడు మార్చాలి? అసలు ముందుగా బూడిద గుమ్మడికాయని మనం పెట్టుకోవాలి, ఇంటికి తీసుకురావాలంటే మనం పాటించవలసిన నియమాలేంటి? ఎప్పుడు పెట్టుకోవాలి? ఇలాంటి వివరాలన్నీ నాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుమ్మడికాయ కానీ, నిమ్మకాయ కానీ, లేకపోతే కొబ్బరికాయ ఇట్లాంటి వాటిల్లో ఒక ఎనర్జీ ఉంటుంది ఫస్ట్. ఆ ఎనర్జీ ఏంటంటే మనకు వచ్చి ఇంటికి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీని అది తీసేసుకుంటుంది. గురుగారు, కొంతమంది దిష్టి అంటారు, కొంతమంది దృష్టి పడింది అంటారు, రకరకాలు ఉంటాయి కదా, దాన్ని అది తీసుకుంటుంది. అందుకే చూడండి, సేమ్ ఒకే రకమైన గుమ్మడికాయ కొన్ని ఇంటి దగ్గర కొన్ని నెలల్లో 2-3 రోజుల్లో కుళ్ళిపోతుంది. మరి కొంతమందికి 2-3 నెలలైనా బాగుంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. పాడైపోతే త్వరగా వెంటనే మార్చేసేయాలి. చాలామంది ఏం చేస్తారు, ఆ కుళ్ళిపోయిన దాన్ని అలాగే పెట్టుకుంటారు. అది చాలా ప్రమాదం. దాన్ని ఇమ్మీడియట్లీ మార్చాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేనైతే ఒక ఇంటి దగ్గర చూశాను, కాలిపోయింది. అసలు ఆ ఓనర్ అయితే ఆశ్చర్యపోయాడు, ఇది ఏంటి సార్ ఇట్లా కాలిపోయింది. కాలిపోవడం విచిత్రం. ఇంకా ఏమిటో ప్రభావం గురుగారు? ఆ ఇంటి ఎదురుగా వాళ్ళు ఎప్పుడు వీళ్ళ మీద పడి గొడవ, ఎప్పుడు ఏదో గొడవ అనమాట. అందుకని అది కాలిపోయింది. అది దెబ్బకి. నేను అసలు జీవితంలో ఫస్ట్ టైం కాలిపోవడం చూడటం అనేది. అంటే కొంతమంది కుష్మాండాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఒక విధి విధానం పాటిస్తుంటారు గురుగారు. ముందు రోజు తీసుకొచ్చి, లేదంటే అమావాస్య ముందు రోజు తీసుకొచ్చి దేవుడి గది దగ్గర పెట్టి పూజలు అన్నీ చేసుకుంటారు. కొంతమంది డైరెక్ట్ గా పెడతారు, కొంతమంది ఎర్ర బట్టలోనో ఎల్లో కలర్ పసుపు కలర్ బట్టలోనో పెట్టి పెడతారు. ఎట్లా పెట్టాలి కరెక్ట్ గా? అసలు మనకి సంపూర్ణమైన ఫలితం రావాలంటే ఎలా చేయాలి చెప్తానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైనా శత్రు బాధలు ఉన్నాయనుకోండి, ఎర్ర బట్టలో పెట్టి పెట్టాలి. దానికి కూడా మళ్ళీ కలర్ ఉంటుంది. ఎర్ర బట్టలో పెట్టి పెడతారు శత్రు బాధలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఎర్ర బట్టని నిమ్మకాయ కట్టి ఆ గుమ్మడికాయ పైన కడతారు. మళ్ళీ గుమ్మడికాయ బయటకు కనబడేలా పెడతారు. అయితే ఈ గుమ్మడికాయ మీరు పెట్టే ముందు రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో దానికి చక్కగా పసుపు, దానికి బొట్లు అది పెడతారు కదా, పెట్టి ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక రాత్రి ఉండనివ్వాలి. ఆ స్వామివారి గర్భగుడిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి ఎనర్జీ పెరుగుతుంది, దానికి ఒక రకమైన ఎనర్జీ వస్తుందమ్మా. నెక్స్ట్ డే వెళ్ళి తీసుకోవచ్చు. పెట్టమంటే పెట్టిస్తారు. నెక్స్ట్ డే వచ్చి తీసుకొని వీలైతే శనివారము లేదా ఆదివారము, అమావాస్య నెక్స్ట్ డే, లేదా కొంతమంది అమావాస్య రోజు కూడా కడతారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా కట్టుకోవడం ముఖ్యం, రోజు కంటే కూడా. ఈ పద్ధతి పాటించి మీరు గుమ్మడికాయ కనుక కట్టినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్పష్టంగా గమనించవచ్చు, అంతవరకు ఇంట్లో లేనటువంటి ప్రశాంతత అక్కడి నుంచి ప్రశాంతత వస్తుంది. అయితే దీనికంటే ముందు ఏం చేయాలంటే, ఇంట్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా సంకేతం తెలుస్తుంది అంటే, ఇంట్లోకి రాగానే ఏదో తెలియని డిప్రెస్ అవుతుంటాం మనం. అంటే ఏదో చిరాకు. మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళంగానే చూడండి, అబ్బా ఇక్కడ ఎంతో బాగాలేదండి, ఇక్కడ ఎందుకు నాకు బాగాలేదండి అంటాం, ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ అంటుంటాం. అంటే ఏమిటంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఈ నెగటివ్ ఎనర్జీ ఉందని సంకేతాలు ఏంటంటే, ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో వాళ్ళతో ఏదో గొడవ అవుతుంటుంది, మనకు మనశ్శాంతి ఉండదు, అసలు అక్కడ రీజన్ ఏమీ ఉండదు, గొడవ పెడుతూ ఉంటాం. అలాంటివి జరుగుతున్నాయంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు కూడా ఏం చేయాలంటే, ఈ గుమ్మడికాయతో పాటు 11 days కంటిన్యూస్గా గోమూత్రం ఉంటుంది మనకి, దేశీవారి గోమూత్రం తీసుకొని ఆకులతో, మన తమలపాకులతో కానీ లేకపోతే మామిడాకులతో కానీ తీసి చక్కగా ఆ జల్లేసి, కల్లుప్పు ఉంటుందమ్మా, కల్లుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు కూడా వేసి ఇల్లు మొత్తం తుడిచేసేయాలి. అట్లా 11 days చేస్తే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. ఒకటి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అండ్ పితృదేవతలు ఇద్దరు కూడా మనకి నైరుతి భాగంలోనే ఉంటారు చాలా మటుకు. అయితే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ని తీసేసేవాడు పితృదేవతలే. ఇంట్లో పితృదేవతలు ఉండాలంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, నైరుతి గది ఉంటుంది కదా మనకి, మాస్టర్ బెడ్రూమ్ అంటాం కదా, అక్కడ ఎక్కువ వెలుతురు ఉండకూడదు. అది వీలైనంత మట్టుకు చీకటిగా ఉండాలి. అంటే ఏదో మనం రాత్రిపూట పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకసారి లైట్ వేసుకున్న తర్వాత నిద్రపోయేటప్పుడు ఎట్లాగో లైట్స్ ఆపేస్తారు ఎవరైనా కానీ. అంతేగాని చాలామంది తెలియక నైరుతి గది మొత్తం వెలుతురు ఉంచుతారు. అసలు అలా ఉండకూడదు. ఉత్తరము, తూర్పు భాగాలు, ఈశాన్య భాగాలు అంతా వెలుతురుగా ఉండాలి. ఇక్కడ ఎంత వెలుతురుగా ఉంటే దేవతా శక్తి అంత ఉంటుంది ఈశాన్యంలో. నైరుతిలో ఎంత చీకటిగా ఉంటే పితృదేవతా శక్తి అంత ఉంటుంది. పితృదేవతలు రెండు ఇంపార్టెంటే మనకి. పితృదేవతలు ఇంట్లో సంచరిస్తుంటారమ్మా. మనం ఇంట్లో వాళ్ళమే ఉన్నాం అనుకుంటాం, తప్పు. ఇంట్లో గతించినటువంటి తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, లేకపోతే మన తల్లిదండ్రులు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆత్మ తిరుగుతూ ఉంటుంది.
అయితే వాళ్ళకి సోర్స్ ఈజ్ నైరుతి. నైరుతి చీకటి గది ఉంటే ఒకప్పుడు పాతకాలంలో పని కట్టుకొని నైరుతిలో ఒక చీకటి గదిని ప్రత్యేకంగా నిర్మించేవారు. ఎందుకు? పితృదేవతల కోసమని. ఇప్పుడు మనకు అపార్ట్మెంట్ కల్చరు, ఇండివిజువల్ హౌస్ అంతా లేదు, అంతంత పెద్ద పెద్ద స్థలాలు కావు, సోర్స్ లేదు. కాబట్టి కనీసం నైరుతి గది కనుక చీకటిగా పెట్టగలిగితే అప్పుడు ఏమవుద్దంటే పితృదేవతలు మనల్ని రక్షిస్తుంటారు. అది మెయిన్గా పాటించాలి. చాలామంది తెలియక నైరుతిలో పెద్ద పెద్ద కిటికీస్ పెట్టేసి అక్కడ వెలుతురు వస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యన గొడవలు పెరుగుతుంటాయి. ఓకే, ఇవి చేయకూడదు. నైరుతిలో చీకటి ఉండాలి, ఎప్పుడు కూడా చీకటి ఉంటే బాగుంటుంది వారికి. రైట్. సో గుమ్మడికాయని ఒకవేళ కట్టుకునేటప్పుడు అందులో పసుపు, కుంకుమ, బియ్యం అలా వేస్తారు కదా, తీసేటప్పుడు ఏమైనా ఉన్నాయా గురుగారు ప్రికాషన్స్? నార్మల్ గా తీసేసి బయట పడేసేయడం. ఖచ్చితంగా ఇన్ని రోజులకి చేంజ్. ఇంకోటి ఏంటంటే తీసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ చెప్తాను చూడండి. అది తీసి ఇంట్లో పెడతాడు, ఫస్ట్ బయట నుంచి బయట తీసుకుపోకుండా ఇంట్లో పెట్టి తర్వాత తీసుకెళ్ళి బయట పడేస్తా అంటాడు. అది చాలా పెద్ద మిస్టేక్. అది ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీతో ఉంది, వీడు గుమ్మం దాటించి లోపల తీసుకొచ్చాడు. అట్లా పెట్టిన తర్వాత ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా మందిని చూశానని. మళ్ళీ దానికోసం పరిహారం మళ్ళీ అంటే ఇప్పేసి వెంటనే అట్లాగే తీసుకెళ్ళిపోవాలి, బయటికి పడేసి ఇంకోటి వెంటనే కట్టేసారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, అది తీసేసి సరే రేపు తెస్తాను కదా రేపు కట్టుకుందాం అంటే ఇదంతట్లో ఏమీ కట్టాడు, అంతట్లో మళ్ళీ ఇంకో నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఫామ్ అవుతుంటుంది. అందుకే శాస్త్రంలో గుమ్మం పెట్టేటప్పుడే కొన్ని పదములు చెప్పారు. అంటే ప్రతి డైరెక్షన్కు కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు ఇంద్ర జయ పదం తూర్పు అయితే, ఉత్తరం అయితే ఒకటి, పడమర అయితే ఒకటి, దక్షిణం అయితే ఒకటి అని చెప్పారు. ఆ పదాల్లో డోర్స్ ఉంటే ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ లోపల రావడానికి తగ్గుతుంది ఫస్ట్. గురుగారు పొజిషన్ కూడా, ప్లేస్ కూడా, దానికి దిశలు కూడా ఉంటాయా? ఏ ప్లేస్ లో పెట్టాలంటారు? అంటే ఇప్పుడు చూడండి, మీకు అంటే ఇది మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇక్కడ ప్రతి దానికి పాయింట్స్ ఉంటాయమ్మా. ఇట్లా ఒక చక్రం, శక్తి చక్రాన్ని పెట్టి మనం ఒక డోర్ పెడుతున్నామంటే ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఒక పదం ఉంది అనేటువంటి దాని పరంగా ఇక్కడ చూడండి E3 E4 అని కనిపిస్తుంది చూసారా, ఇట్లా అలాంటి వాటి దగ్గర పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా ప్రతి డైరెక్షన్ నుంచి అంటే ప్రతి దిశలో 3వ భాగము 4వ భాగం మంచిదమ్మా ఎప్పుడు కూడా. ఓకే. అయితే కంపాస్ పెట్టి, కంపాస్ నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగిందో చూసి ఈ రకంగా చక్రం వేసుకొని పెట్టాలి. అన్ని లాజిక్లు ఉన్నాయా గురుగారు? అంటే గుమ్మం మీద పెట్టడం లేదా గేట్ ఉంటే గేట్ ముందు పెట్టడం, అంటే మామూలుగా గుమ్మం మీద పెడతాం మనం. నేనే డోర్ పాయింట్ పెట్టే విషయంలో ఈ గుమ్మడికాయ మాత్రం డోర్ పైన పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.